ప్రపంచ దేశాలు శాంతి బాటలో నడవాలని గణపతి సచ్చిదానంద స్వామి ఆకాంక్షించారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న సచ్చిదానంద స్వామికి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ఆయన స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. యుద్ధ భయం మనకందరికీ వస్తుంది. చాలా బాధపడుతున్నాం. ఎవరో యుద్ధం చేస్తే మనకు తాపత్రయం అవుతూ ఉంటుంది. ఆయిల్కి కానీ లేక డబ్బులకు కానీ చాలా తాపత్రయపడుతూ ఉంటాం. అది కాకోకుండా ఉండని వాళ్ళందరూ శాంతి ఎందుకు కొట్టుకోవాలి? మనము పరమాత్ముడు ఇచ్చినటువంటి భూమి మీద భూమి అందరికీ కావాలి కదా, శాంతిగా ఉండమని వాళ్ళందరికీ మంచి బుద్ధి కలగని అని ఆ లీడర్స్ అందరికి కూడా వాళ్ళందరూ ప్రజలతో ఎన్నుకున్నటువంటి వాడే కదా, వాళ్ళందరూ శాంతిగా కలగని అని చెప్పేసి ఆ యుద్ధం కావాలా అనే ఒక తత్వాన్ని వదిలేసి శాంతి కావాలా, శాంతి 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 శాంతి. ప్రతి భక్తుడు కూడా వెంకటరమణ స్వామి యొక్క ధ్వజాన్ని ఇంట్లో పెట్టుకోండి, మీకు మంచిది, శుభమవుతుంది. మీకు గోవును రక్షించండి, గోకు ఒక అరటిపండు ఇవ్వండి. గోవు అంటే చాలా ఇష్టము స్వామికి. దుర్మార్గంగా ఇది చేయకూడదు. గోవుని పూజించకపోయినా పర్వాలేదు, దానికి కొంచెం భిక్ష పెట్టండి, ఆహారం పెట్టండి అని స్వామిని కూడా అదే వేడుకున్నారు.